కాంట్రాక్ట్ చేస్తున్నాం కదా, ఆ హరికృష్ణ కంపెనీది చేస్తున్నాం. అయితే ఏంటి? అక్క, ఆ క్యాంటీన్ కాంట్రాక్ట్ కి టెండర్లు పిలిచారంటక్క. టెండర్కి పిలవడం ఏంట్రా? నిన్నగాక మొన్నే కదా ఆ హరికృష్ణ కొడుకు ఆ కంపెనీని తీసుకుంది. మనం కూడా ఈ నెల రోజులు క్వాలిటీగా ఫుడ్ పెడదామనే కదా నాణ్యతగా రుచిగా చేస్తుంది. అంతలోనే టెండర్కి ఎలా పిలుస్తారు? ఏమో అక్క, రేపు ఆఫీస్కి వెళ్ళి అప్లికేషన్ తీసుకుని ఫిల్ చేయాలంట. వాళ్ళు ఏదో టెస్టింగ్ చేస్తారంట. అది చేసిన తర్వాత అప్పుడు వాళ్ళకి కాంట్రాక్ట్ ఇస్తారంటక్క. రేపు ఆఫీస్కి మనం ఒక్కడమే వెళదాం. ఆ క్యాంటీన్ కాంట్రాక్టు మనకే ఇస్తారు. మనకి పోటీగా నిలిచేదెవరు? అసలు మనకి పోటీగా వచ్చేదెవర్రా? రేపు మనం ఉదయాన్నే వెళదాం. మనకి ఎదురుగా ఎవ్వరు నిలబడరని కొత్తగా వచ్చిన హరికృష్ణ కొడుక్కి తెలియాలి కదా. తెలిసేలా చేస్తాను. ఈ లెటర్ వెనకాల ఏదో స్టోరీ ఉంది. ఇది మా హోటల్ దగ్గర దొరికింది. దీని ద్వారా ఏదో ఒకటి తెలుసుకోవచ్చు. ఈ లెటర్ విషయం ఇప్పుడు అమ్మకి చెప్పకూడదు. అమ్మా, ఏంట్రా? ఈరోజు కూరలేంటి? అస్సలు బాలేదు. బాగోలేదా? ఏం బాగోలేదు? ఇదిగో, ఈ పచ్చడిలో ఉప్పే లేదు. వాళ్ళని ఎలా కనిపెట్టాలి? మా హోటల్ని కాల్ చేసిన వాళ్ళని ఎలా పట్టుకోవాలి? ఆ రౌడీలు వస్తారు కదా, ఏమైనా అప్పుడు చూద్దాం. వీళ్ళ శకుంతల రౌడీలే కదా?
అన్నా జ్యూస్ తాగుతారా అన్నా? జ్యూసా? అలాంటి హెల్దీ జ్యూసులు మా బాడీకి పడవరా. మేము తాగే జ్యూసులు వేరే. అది కాదన్నా, ఆ జ్యూస్ చాలా బాగుంటుంది, ఒకసారి తీసుకోండి అన్నా. వద్దని చెప్తున్నాం కదరా. రే, నీ దగ్గర లైటర్ ఉందిగా, ఇవ్వు. లైటర్ లేదురా నా దగ్గర. లేదా? లేకపోవడమేంట్రా? నీ దగ్గర ఎప్పుడూ ఒక లైటర్ పెట్టుకొని తిరుగుతావు కదా, సరిగ్గా చూడు. లేదురా. అదేంట్రా, మొన్నే కదా ఇద్దరం కలిసి లైటర్ కొన్నాం, అదేమైంది? అదేరా, ఏమోరా, ఆ లైటర్ కనపడి చావట్లేదు. రే, లైటర్ రా, ఎక్కడుంది? ఇదిగో. అవునరా, ఆ రోజు మనం హోటల్ తగలబెట్టినప్పుడు వాడిన లైటర్ ఇదే కదరా? అవునరా, ఇది ఇక్కడ దొరికిందేంటి? సర్లేరా, ఏదైతే ఏముంది, సమయానికి దొరికింది కదా.